ఏసీబీ కస్టడీకి ఈఎన్సీ హరిరామ్ 5 రోజుల పాటు విచారించి ఆస్తుల లెక్కలు తీయనున్న అధికారులు. పాపం ఏం సంపాదించిండు పాపం ఈయన, ఎంత సంపాదించవచ్చు? 200 కోట్ల, 300 కోట్ల, 200 కోట్లు, 300 కోట్లు, మా అంటే 500 కోట్లు. ఈఎన్సీ జస్ట్ ఆయనే కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీగా ఉండని రోజులే ఇన్ని సంపాదిస్తే పాపం మరి ఆ డిజైన్ చేసినటువంటి మన ఇంజనీరు, మన ఎత్తిపోతల పథకం చేసినటువంటి మరి కేసీఆర్ ఎన్ని వేల ఎకరాలు సంపాదించవచ్చు. పాపం ఎప్పుడైతే మనోడు అరెస్ట్ అయిందో అప్పటి నుంచి నాకు తెలిసి కేసీఆర్కి, కేటీఆర్కి, ఇటు కవితమ్మకు, ఇటు పోతే మన సంతోష్ రావుకు నిద్ర పడదలేనట్టున్నది పాపం. మళ్ళా పాపం మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు మళ్ళీ ఈయన ఇప్పుడు ఏసీబీ కస్టడీకి పోతా ఉన్నాడు. ఈయన ఏసీబీ కస్టడీకి ఇచ్చిన తర్వాత మరి ఎక్కడ జరిగింది అవినీతి, నువ్వెంత వేసినావు, మీ దొరవారు ఎంత వేసిండ్లు, ఎక్కడ అవినీతి జరిగింది అని చిట్టా మొత్తం తిస్తే ఇక ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చినట్టు పాపం వీళ్ళు నిద్రపట్టని పరిస్థితి వచ్చింది. ఏం అక్కడికి వచ్చిన ప్రాజెక్టు, ఏం ఆగమేఘాల మీద కట్టాల్సిన ప్రాజెక్టు. మళ్ళీ ఏం చెప్తాడంటే నేనేమన్నా ఇంజనీర్నా, ఒక మీడియాలో నేనేమన్నా డ్రాఫ్ట్లు డిజైన్లు తయారు చేయడానికి, అది ఇంజనీర్ల పని అంటాడు. ఇంజనీర్లు ఏం చెప్తారు, మేము మాదే ఉన్నది, మేము బలవంతంగా సంతకాలు పెట్టామంటే పెట్టినాం, మేము అంతా కేసీఆర్కే తెలుసు అని వాళ్ళు అంటారు. ఒకటా రెండా, ఇటు విజిలెన్స్ కమిషను, ఇటు కాళేశ్వరం మీద ఇంకో కమిషను, ఇటు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళదో కమిషను, పాపం ఉక్కిరి బుక్కిరి అవుతా ఉన్నారు. తెలంగాణకు పెద్ద గుదిబండ అయిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఒక చిన్న ఈఎన్సీకే 500 కోట్లు సంపాదించేటువంటి పరిస్థితి ఉంటే మరి ప్రాజెక్టు రూపశిల్పి, కూలేశ్వరం ప్రాజెక్టు నిర్మాత అయినటువంటి మన కేసీఆర్ పరిస్థితి ఏంది, ఆయన ఎంత సంపాదించవచ్చో, ఎన్ని పైసలు ఎన్నికేయచ్చో అనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది.